కాలేజ్ కుర్రాడు చేలో ముసలోడు బడిలో గుడ్డోడి స్లోగన్ ఒకటేరా హలో అండి, నమస్తే అండి. ఫ్యాక్ట్స్ అబౌట్ సర్వే చూడండి. ఓకే అండి. వైఎస్ఆర్సీపీకి చాలా దారుణమైన స్థానాలు ఇచ్చారు, టీడీపీకి మాత్రం ఒక ప్రభజనం లాగా ఉందని చెప్పి వీళ్ళు రిపోర్ట్లు చెప్తున్నాయి. 22 ఎంపీ స్థానాలు, 156 ఎమ్మెల్యే స్థానాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి. వైసీపీకి మాత్రం కేవలం 3 ఎంపీ స్థానాలు, 19 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే ప్రజలు ఇచ్చేలా ఉంది ఇప్పుడు సర్వే రిపోర్ట్ అంతా. వీళ్ళు చాలా క్వశ్చనేర్ చాలా పెద్దది తీసుకున్నారు, దాదాపు 76 ప్రశ్నలతో క్వశ్చనేర్ తీసుకున్నారు. బాగా ఇంపాక్ట్ కనిపించింది ఏంటంటే అందులో వాళ్ళు చెప్పిన వాటిలో మెయిన్ 1-2 ముఖ్యాంశాలను తీసుకుందామండి. మెయిన్ ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ఓటు బ్యాంక్ అయిన దళిత క్రైస్తవులు, దళితులు, బీసీలు వీటిల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఇదివరకు ఆయన ఓట్ బ్యాంకు కంచుకోటలాగా ఉండేవాళ్ళు దళితులు, బీసీలు, మైనార్టీలు. ఇప్పుడు మాత్రం తీవ్రమైన వ్యతిరేకత ఉంది వాళ్ళల్లో. సో ఈ దళిత క్రైస్తవులు, దళితులు ఎందుకు వ్యతిరేకం అయ్యారంటారు? ఒకటండి, మనం ఈ ఫ్యాక్ట్స్ అబౌట్ సర్వే చూస్తే క్లారిటీగా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఎంపీ తెలుగుదేశం పార్టీకి 22, ఎమ్మెల్యేలు 156. 156 అంటే ఒక ప్రభంజనమే. వైసీపీ కనీసం 19 స్థానాలంటే ఘోర ఓటమి. ఎంపీలు 3 అంటున్నారు. బహుశా అది అటు ఇటు అవ్వచ్చు, ఎడ్జ్ లో ఉంటే అవి కూడా కోల్పోయే. మీరు ఇప్పుడు అన్నారు దీని ప్రకారం దళితులు ఈ విధంగా అని చెప్పి. ముఖ్యంగా మనం ఏంటంటే ఆలోచించాల్సింది, క్రైస్తవులకు మిషనరీ భూములు ఉంటాయి. ఆ భూముల్ని ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ నాయకులు కొంతమంది అవుట్ని దోచుకున్నారు. అవేమంటే పేద దళితులకి ఇవ్వడానికి అవుట్ని వీళ్ళు ఆక్రమించుకొని చేసేశారు. అక్కడ క్రైస్తవుల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. జగన్మోహన్ ఒక విషయం అండి, నిన్న మహాసేన్ రాజేష్ గారు కూడా ఈ సర్వేలో ఉన్నారంట. ఆయన కూడా కంక్లూడ్ చేశారంట. ఆయన దగ్గర నుంచి కూడా చిన్న విషయం. ఆయన ఒకటి కాకినాడలో 2 ఎకరాల క్రైస్తవ చర్చికి సంబంధించిన భూమిని 200 కోట్లు ఖరీదు చేసే భూమిని అంటండి వాళ్ళని అడ్డంగా ఆక్రమించుకోవాలని, దోచుకోవాలని చెప్పి చూశారంట. మహాసేన్ రాజేష్ గారు కూడా ఈ క్వశ్చనర్ లో ఉన్నారు. నేను ఆ షీట్ కూడా నాకు చూపించారు. అది అంటే మీరు చూడండి, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పుకుంటూ ఉంటాడు. మీకు తెలుసో తెలీదు, క్రిస్టియన్ అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఆయన పేరుకు మాత్రమే క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు ఓట్ల కోసం, కానీ నిజ జీవితంలో ఆయన క్రిస్టియన్స్కి ఏ కష్టం వచ్చినా ఆదుకోలేదు. ఇప్పుడు చర్చిల్ని ఈ విధంగా ఆక్రమించేస్తున్నా అంటే వీళ్ళకి ధనదాహం మాత్రమే కనిపిస్తూ ఉంది. వాళ్ళ యొక్క మనోభావాలని పక్కన పెట్టేస్తూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఎన్నో దగ్గరలా క్రిస్టియన్ మిషనరీ భూములు కావచ్చు, చర్చిల స్థలాలను కావచ్చు ఆక్రమించుకునేసారు. దాంట్లో క్రిస్టియన్స్లో ఒక వ్యతిరేకత వచ్చేసింది. ఎందుకు ఓటేయాలి అసలు? మనోడని ఓటేసాం, మనల్ని దగా చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, మళ్ళీ మనల్ని ఒక హిప్నటైజ్ చేసేదానికి ఈ విధంగా కొంతమంది పాస్టర్స్ దగ్గర ఈ విధంగా ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మనం మేల్కోవాలి, మనం మేల్కొని ఇతను ఓడించాలి, ఇతను ఓడిస్తేనే బుద్ధి వస్తుంది అని చెప్పారు. మన బైబిల్లో కూడా ఏం చెప్తారు, తల్లిదండ్రులు గౌరవించాలని చెప్తారు. కానీ ఇతను తల్లిదండ్రులనే తల్లిని తోడబుట్టిన వాళ్ళని అవమానిస్తున్నాడు. అంటే ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా అని రోజు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే అండి, దళితులండి. ముఖ్యంగా దళితులు జగన్మోహన్ రెడ్డిని ఎంతగానో నమ్మారు, ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత ఈ జగన్ ఏం చేశాడు తెలుసా అండి? అనేక మంది దళితుల్ని చంపించేశాడండి. దళిత ఆడబిడ్డలపైన అత్యాచారం జరిగితే కనీసం చర్యలు తీసుకోలేదు. ఇది దళితుల్లో ఒక ఆలోచింపజేసే విధంగా ఉంది. ఏమంటే దళితులు ఒకటే అనుకుంటున్నారు, మనోడు అని నమ్మి ఓట్లేసాం కదరా, మన ఆడబిడ్డలపైన అత్యాచారం జరిగితే కనీసం ఒక్క కేసు కూడా పెట్టలేదు చూడరా. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో నాగమ్మ అనే ఒక దళిత మహిళ అత్యాచారం కావాలి, కనీసం చర్యలు తీసుకోలేదు. సీఎం తాడేపల్లి ఇంటి దగ్గరగా ఒక దళిత మహిళపైన అత్యాచారం జరిగితే చేసిన వెంకట్రెడ్డి అనే వ్యక్తిని కాపాడుకుంటూ వస్తున్నాడు, కానీ కనీసం ఆ ఆడబిడ్డకి న్యాయం చేయలేదు చూడరా. ఈ విధంగా మన దళిత డాక్టర్ సుధాకర్ని చంపించేయడం కావచ్చు, ఆ పెట్ల ఉమా గణేష్కి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు చూడండి. ఒక అనంతబాబు ఎమ్మెల్సీ మన దళిత డ్రైవర్ని చంపేస్తే అతన్ని పిలుచుకొని పక్కన కూర్చొని పెట్టుకుంటున్నాడు చూడండి. మన దళిత అసైన్ భూములు ఎన్ని దోచుకునేశాడు రా ఈ జగను, మన దళితుల్ని ఎంత వేధిస్తూ ఉన్నాడు రా ఈ జగన్. ఇలాంటి వ్యక్తి మనకు దళితులకు రావాల్సిన కార్పొరేషన్ లోన్లు ఆపేశాడు, సప్లై నిధులు దారి మళ్లించాడు. అదేవిధంగా మన దళితులకు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 27 దళిత సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి, అవన్నీ ఆపేశాడు కదరా. మనం ఓట్లు లేకపోయినా చంద్రబాబు మనకు న్యాయం చేశాడు. ఈ జగన్ ఏం చేశాడు రా? మనం ఓట్లేస్తే మనల్ని దోచుకు తింటూ ఉన్నాడు, మనల్ని అవమానింపజేస్తున్నాడు, మన బిడ్డలకి అవమానాలు జరిగితే కనీసం రక్షణ కల్పి లేకపోతున్నాడు అని అంటున్నాడు. ఇంకొక వెర్షన్ వచ్చింది, లాస్ట్ కిందటి ఎలక్షన్స్ లో 2019 ఎలక్షన్స్ లో షర్మిల గారి భర్త గారు బ్రదర్ అనిల్, ఆయన దళితుల్ని బాగా కష్టపడి రాష్ట్రం అంతా తిరిగి బాగా వైసీపీకి అనుకూలంగా మలచగలిగారు. ఇప్పుడు ఆయన కూడా దళితుల్లో
మనం నేను చాలా తప్పు చేశాను, కిందసారి మీకు అందరికీ నేను ద్రోహం చేసినట్టే ఫీల్ అవుతున్నాను, నా వల్లనే మీరు అందరూ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారు, ఇప్పుడు మాత్రం పరిస్థితి చాలా తేడాగా ఉంది, దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి, సో అతన్ని మనం ఈసారి దూరం పెడదామని చెప్పి ఆయన చేసే ప్రచారం కూడా దళితుల్లో చాలా ఇంపాక్ట్ చూపించింది అంటున్నారు. ఎందుకంటే ఈ సర్వే ఆయన అంత కష్టపడి అధికారంలోకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేస్తుంటే ఆయనకే విలువ ఉంటుంది. ఈ రోజు ఏమంటారు, ఆ రోజు అనిల్ చెప్పిన దాని వల్లే కదా దేశం, అనిల్ని తిట్టుకుంటారు. అందుకని ఆయన పశ్చాత్తాపడి ఈ రోజు బయటకు వచ్చి ఈ విధంగా చెప్తున్నాడని భావిస్తూ ఉన్నాం. ఈ విధంగా అంతా అండి. ఇంకొకటి ఏంటంటే క్రిస్టియన్స్ కి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు క్రిస్మస్ గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళండి. ఈ జగన్ వచ్చిన తర్వాత ఆ గిఫ్ట్లు ఆపేశాడండి. క్రిస్మస్ కనీసం వాళ్ళకి ఏమి ఇవ్వటం లేదు. అందుకని అది కూడా ఒకటి ఆలోచిస్తున్నారు. మళ్ళీ మైనారిటీలు ఏ విధంగానో తెలుసా అండి, మైనారిటీలు జగన్ 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 అనే ఓటేసి జగన్ బాయ్ అని ఓటేస్తే ఈ రోజు మైనారిటీ బిడ్డ ఒక మిస్బా, ఒక అబ్దుల్ సలాం ఈ విధంగా చనిపోతే కనీసం దానికి వాళ్ళ చావులకు కారణమైన వాళ్ళపైన చర్యలు తీసుకోలేదండి. ఇంకొకటి వక్స్పోర్ట్ భూములు దోచుకొని తిన్నారు. అదేవిధంగా మసీదుల్లో సంబంధించి భూములు ఉంటే అవి దోచుకు తినేస్తూ ఉన్నారు. మళ్ళీ అదేవిధంగా మైనారిటీలపైన దాడులు చేపిస్తూ ఉన్నారు వీళ్ళ పార్టీ నేతలు. అదేవిధంగా ఒక శాసన మండలి చైర్మన్ గా ఒక మైనారిటీ ఉంటే అతన్ని మతం పేరుతో దూషించారండి ఈ వైసీపీ నాయకులు. ఈ విధంగా ఇదంతా ముస్లింల్లో ఒక ఆలోచన. ఇతను వచ్చిన తర్వాత మన దుల్ఖాన్ పథకం ఆపేశాడు, మనకు రంజాన్ కానుకలు వచ్చేటి అవ్వ ఆపేశాడు, మన భూములను దోచుకుంటున్నారు, మన మసీదులను ఆక్రమించేస్తారు, మన ఈద్గాలను ఆక్రమించేస్తా ఉన్నారు. మనం మేల్కోవాలి. ఎందుకంటే మనవాడు అని చెప్పి ఈ రోజు మనకు రావాల్సిన అనేక పథకాలను ఆపేసి, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకు ఉర్దూ డిఎస్సి ఇచ్చాడు, ఇతను ఉర్దూ డిఎస్సిని ఆపేశాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకు మద్రాసా యూట్లలో మన పిల్లలు చదువుకునే దానికి ఈ విధంగా హెల్ప్ చేస్తే ఇతను అవన్నీ ఆపేశాడు. ఏ విధంగా అంటే మన పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా ఇవ్వటం లేదు, మన వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం లేదు. ఈ విధంగా మనల్ని వాడుకున్నాడు కానీ ఓట్ల కోసం నిజంగా మనకు న్యాయం చేయలేదు. ఈయన ప్రభుత్వంలో మన వాళ్ళపైన అనేక మంది పైన దాడులు జరిగాయి, కనీసం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా? మనం నమ్మి ఓట్లు వేసాం. ఈ రోజు మన ముస్లింలనే దిట్టిస్తూ ఉన్నాడు, మన ముస్లింలు కొట్టిస్తూ ఉన్నాడు వాళ్ళ మనుషులతో. ఇలాంటి వ్యక్తిని మనం ఓడిస్తేనే మనకు రక్షణ ఉంటుంది. మనకు రిజర్వేషన్ రాకుండా ఆపేశాడు ఈ జగన్. అందుకని ఈ జగన్ని మనం ఓడిద్దామని ఈరోజు ముస్లింలు మాట్లాడుకున్నాం. ఈ విధంగా క్రైస్తవులు కావచ్చు, దళితులు కావచ్చు, అదేవిధంగా మైనారిటీలు అందరూ జగన్ని ఓడించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఆ విప్లవమే ఈ విధమైన మార్పు సీట్లలో. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరో వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. తప్పకుండా.